యా హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద క్లాస్. సో ఈరోజు మనము ఈ క్లాస్లో రీసెంట్గా సుప్రీంకోర్టు హరీష్ రాణా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్యాసివ్ ఎథనీషియా గురించి ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాని విశేషాలు అనేవి తెలుసుకుందాం. మనకి రీసెంట్గా ఈ ప్యాసివ్ ఎథనీషియా అంటే ఏంటి, అసలు ఎథనీషియా అంటే ఏంటి, దానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి లింక్ ఏంటి, ఈ మర్సీ కిల్లింగ్ అంటే ఏంటి, ఎథనీషియాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, అదేవిధంగా వెజిటేటివ్ స్టేట్ అంటే ఏంటి, అంటే పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ అని ఉంటుంది, పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్ అని ఉంటుంది. అసలు దీని వెనకాలన్న ఆ క్రిటిక్స్ ఏంటి. చాలామంది మర్సీ కిల్లింగ్ అలౌ చేస్తే మంచిది అంటారు, వద్దు అని అంటారు. అసలు డిఫరెన్స్ ఏంటి, లివింగ్ విల్ వీలునామా, బతుకున్నప్పుడే రాసే వీలునామా అంటే ఏంటి, దీనికి రిలేటెడ్గా ఉన్న కేసెస్ ఏవే ఉన్నాయి, ఇవన్నీ కూడాను ఈ యొక్క క్లాస్లో చూడడం జరుగుతుంది. సో వి విల్ స్టార్ట్. సో ముందుగా ఆర్టికల్ 12 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 12 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఏం చెప్తోంది, రైట్? సో మనకి భారత రాజ్యాంగంలో పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్లో దేర్ ఈజ్ అన్ article called Article 21. Article 21 is the shortest and most interpreted article of the Indian Constitution. ఏమంటుంది సార్ ఆర్టికల్ 21? ఇక్కడ ఆర్టికల్ 21 సేస్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అని అంటుంది. అంటే ద స్టేట్ కెనాట్ టేక్ అవే ద లైఫ్ అండ్ లిబర్టీ ఆఫ్ ఎనీ పర్సన్ ఎక్సెప్ట్ ఫాలోయింగ్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఇది యాక్చువల్గా అక్కడ లీగల్ భాషలో ఉన్నదన్నమాట. అంటే ద స్టేట్ కెనాట్ టేక్ అవే ద లైఫ్ అండ్ లిబర్టీ ఆఫ్ ఎనీ పర్సన్ ఎక్సెప్ట్ ఫాలోయింగ్ ది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. జీవించే హక్కు, బతికే స్వేచ్ఛను ప్రభుత్వము ఎలా పడితే అలా లాగేసుకోలేదు. చట్టం ద్వారా వచ్చిన ఒక ప్రొసీజర్ ద్వారానే వాళ్ళ యొక్క ఫ్రీడమ్ని, లిబర్టీని, హక్కుని, జీవించే హక్కుని తీసేసుకోవచ్చు అనేది దాని యొక్క ఉద్దేశం. ఏ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మర్డర్ చేశాడు. మర్డర్ చేయగానే అతన్ని అరెస్ట్ చేసే విధానం దగ్గర నుంచి జైల్లో పెట్టే విధానం వరకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. అలా జైల్లో పెట్టేస్తే అతని యొక్క ఆర్టికల్ 21 పోయింది కదా. పోయినా పర్లేదు, కానీ తీసేసుకునే విధానం అనేది ఒక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ద్వారా ఉండాలి అనేది అక్కడ ఒక చిన్న విషయం అనమాట. ఆర్టికల్ 21 తెలియజేస్తుంది. ఆర్టికల్ 21 ఈజ్ అ మోస్ట్ ఇంటర్ప్రిటెడ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అనేకమైన కేసెస్లో సుప్రీంకోర్టు అనేకమైన అంశాలను ఆర్టికల్ 21లో యాడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకని సార్ అంటే లైఫ్ అని ఉంది ఇక్కడ. సపోజ్ నా డెఫినేషన్లో జీవించడం అంటే ఒకలాగా, నీ డెఫినేషన్లో జీవించడం ఒకలాగా. లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పర్సన్స్, లైఫ్ అనే డెఫినేషన్. సో మరి జనరలైజ్డ్గా ఒక రాజ్యంలో ఎలా ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్ ద్వారా మనకు వస్తుందన్నమాట. దాంట్లో భాగంగానే మనకి 2015లో కామన్ కాజ్ కేసులో రైట్ టు డై విత్ డిగ్నిటీ అని చెప్పింది. రైట్ టు డై విత్ డిగ్నిటీ ఈజ్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అని చెప్పింది సుప్రీంకోర్టు. రైట్ టు డై విత్ డిగ్నిటీ ఈజ్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అని చెప్పింది సుప్రీంకోర్టు. ఏ కేసులో సార్? కామన్ కాజ్ కేస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018లో. ఇది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్కి. సో నౌ లెట్ us see some background regarding anesthesia అంటే ఎథనీషియా. మనకి ఎథనీషియా టైప్స్ ఆఫ్ ఎథనీషియాస్ ఏవే ఉంటాయి, సుప్రీంకోర్టు కేసెస్ ఏవే ఉంటాయి, రైట్? క్లినికల్లీ అసిస్టెడ్ న్యూట్రిషన్, ఇదే క్యాన్ అంటారు దీన్ని. అంటే ఏంటి, వెజిటేటివ్ స్టేట్ అంటే ఏంటి, ఇవి ఒక్కసారి చూద్దాం. ముందుగా ఈ క్లినికల్లీ అసిస్టెడ్ న్యూట్రిషన్ అంటే ఏంటో చూద్దాం. క్లినికల్లీ అసిస్టెడ్ న్యూట్రిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎవరైతే ఐసీయూలో ఉంటాడో ఇతనికి బయట సప్లిమెంట్స్ ద్వారా అతన్ని చూసుకోవడం అనమాట. ఐసీయూలో మనకి అతని యొక్క బీపీ మెయింటైన్ చేయడము, లేదా వైటమిన్స్ పంపించడము, లేదా డ్రగ్స్ ఇవ్వడము, లేదా డ్రగ్స్ అంటే ఐ మీన్ టు సే మెడిసిన్స్ ఇవ్వడము, ఇంజెక్షన్స్ ఇవ్వడము, అతన్ని
క్లినికల్లీ అసిస్టెడ్, అంటే డాక్టర్సు లేదా నర్సెస్ అసిస్ట్ చేస్తూ అతని యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటారనమాట. అతనికి సెన్సెస్ ఉంటాయి, అతను మంచిగా అవుతాడు కూడా, కానీ ఐసీయూలో పెట్టి అతను చూసుకోవడాన్ని క్లినికల్లీ అసిస్టెడ్ న్యూట్రిషన్ అని అంటాం అనమాట. మరి సార్ వెజిటేటివ్ స్టేట్ అంటే ఏంటి? వెజిటేటివ్ స్టేట్ అంటే దీనికి 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ అంటారు, రెండోది పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్ అని అంటారు. దీన్ని మనము పీవీఎస్ అని అంటాం. పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్, పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ అని అంటారు. అసలు వెజిటేటివ్ స్టేట్ అంటే ఏంటి? ఒక వ్యక్తి బతికే ఉంటాడు, కానీ అతని చుట్టూ ఉన్నవి అతనికి తెలియదు. బ్రెయిన్ డెడ్ లాంటి పేషెంట్స్ అనమాట. అతను ఈ డజంట్ హ్యావ్ సెన్సెస్, అతని కంట్రోల్లో సెన్సెస్ ఉండవు, చుట్టూ ఏమవుతుందో అతనికి తెలియదు, మెమొరీ లాస్ అయిపోతుంది, ఎవరిని గుర్తుపట్టాడు. ఒక వెజిటేటివ్ స్టేట్లో ఉంటాడంటే, ఉట్టిగా ఉంటాడంటే, అలా బెడ్ మీద ఉంటాడంటే, బెడ్ రిడన్ అయిపోయి ఉంటాడు, బ్రెయిన్ డెడ్ ఉంటుంది, మొత్తం కోమాలో ఉంటాడు మొత్తం. దాన్నే వెజిటేటివ్ స్టేట్ ఆఫ్ కండిషన్ అని అంటారు. ఈ వెజిటేటివ్ స్టేట్లో 2 రకాలుగా ఉంటాయి, పర్సిస్టెంట్ మరియు పర్మనెంట్. ఒక వ్యక్తి 1 మంత్ కంటే ఎక్కువగా ఈ వెజిటేటివ్ స్టేట్లో ఉంటే అతని పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ అంటారు, పీవీఎస్ అని అంటారు. అదే పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్ అంటే 1 ఇయర్ కంటే ఎక్కువగా ఒక వ్యక్తి ఆ స్టేట్లో ఉంటే దాన్ని పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్ అని అంటారు. ఐ యూ ఫాలోయింగ్ సార్? సో ఇక్కడ వెజిటేటివ్ స్టేట్ అంటే 2 రకాలు. అంటే ఒక వ్యక్తి ఒక మెడికల్ కండిషన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మర్సీ కిల్లింగ్ లేదా ప్యాసివ్ ఎథనీషియా అనేది మనం చూస్తాం. మరి సార్ ఇప్పుడు ప్యాసివ్ ఎథనీషియా అంటే ఏంటి? ప్యాసివ్ అని అంటున్నారు మీరు, ఎథనీషియా అంటే ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎథనీషియా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మర్సీ కిల్లింగ్. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మర్సీ కిల్లింగ్? ఒక వ్యక్తి బతుకున్నప్పుడే అతని మీద జాలి చూయించి అతన్ని వెజిటేటివ్ స్టేట్ నుంచి అతన్ని విముక్తి కల్పించడమే మర్సీ కిల్లింగ్ అని అంటారు. 2 రకాల ఎథనీషియాలు ఉంటాయి. ఒకటి యాక్టివ్ ఎథనీషియా అని అంటారు, రెండోది ప్యాసివ్ ఎథనీషియా అని అంటారు. యాక్టివ్ ఎథనీషియా అంటే ఏంటి సార్? లీటల్ డ్రగ్ ఇవ్వడం, అంటే పాయిజన్ ఇవ్వడం. అతన్ని కావాలనే పాయిజన్ ఇచ్చి చంపేస్తే ఒక వ్యక్తిని, అంటే పీవీఎస్ పేషెంట్ని. పీవీఎస్ అంటే ఏంటి? పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్. అంటే పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్లో ఉండే ఒక వ్యక్తికి విముక్తి కల్పివ్వడానికి డ్రగ్ ఇచ్చి, పాయిజన్ ఇచ్చి, లీథేల్ డ్రగ్ ఇచ్చి చంపేస్తే దాన్ని యాక్టివ్ ఎనస్థీషియా అని అంటారు. దిస్ ఈజ్ నాట్ లీగల్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ ఇల్లీగల్. ఇండియాలో ఇది లీగల్ కాదు. మరి ప్యాసివ్ ఎథనీషియా సార్? ఎస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్యాసివ్ ఎథనీషియా? ఇతని యొక్క ఏదైతే మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుందో, మెడికల్ ట్రీట్మెంట్ని ఆపేయడము, ఇతనికి సప్లిమెంట్స్ ఇవ్వడము ఆపేయడము, అంటే ఇతని యొక్క కండిషన్ అనేది డైరెక్ట్ చావు దగ్గరికి తీసుకెళ్ళి వదిలేయడం అనమాట. అంటే మనం డైరెక్ట్గా ఏ పాయిజన్ ఇచ్చి చంపము, అతన్ని చనిపోయే వరకు మనకి ప్యాసివ్ ఎథనీషియా, అంటే అతనికి మెడికల్ ఏదైతే ట్రీట్మెంట్ ఉందో అది ఆపేస్తారనమాట. దాన్ని ప్యాసివ్ ఎథనీషియా అని అంటారు. దీన్నే మర్సీ కిల్లింగ్ అని అంటారు. దీన్ని ఏమంటారు సార్? మర్సీ కిల్లింగ్ అని కూడా అంటారు. మనకి ఏదో మూవీ ఉంటుంది మహేష్ బాబుది. ఒక హాస్పిటల్ పోతాడు, హాస్పిటల్ పోయి నారాయణ మంత్రం చదవమంటాడు మహేష్ బాబుని ప్రకాష్ రాజు. అతనికి ఏదైతే ఐసీయూలో బ్రీతింగ్ కోసం పెట్టిన అది ట్యూబ్ తీసేస్తాడు. సో దాన్నే మర్సీ కిల్లింగ్ లేదా ప్యాసివ్ ఎథనీషియా అని అంటారు అనమాట, విముక్తి కల్పించడము. ఈ మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా ప్యాసివ్ ఎథనీషియా ఇండియాలో అలౌడ్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ లీగల్ ఇన్ ఇండియా, బట్ నాట్ డైరెక్ట్లీ సార్. దీని లీగలే, కానీ లీగల్గా చెయ్యాలి అని అంటే పర్మిషన్స్ తీసుకోవాలి. ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? ప్యాసివ్ ఎథనీషియా ఈజ్ అలౌడ్ ఇన్ ఇండియా
విత్ ద పర్మిషన్ ఫ్రమ్ 3 పీపుల్. ఒకటి హైకోర్టు పర్మిషన్ ఇవ్వాలి, 2 మెడికల్ బోర్డు, 3 కేర్ టేకర్స్ ఉంటారు కదా, కేర్ టేకర్ కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వీళ్ళు ముగ్గురు పర్మిషన్ ఇస్తేనే ప్యాసివ్ ఎథనీషియా అనేది ఇండియాలో అలౌడ్. మెడికల్ బోర్డ్స్ మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి, ప్రైమరీ మెడికల్ బోర్డు, సెకండరీ మెడికల్ బోర్డు. ప్రైమరీ సెకండరీ మెడికల్ బోర్డు ఏదైతే హాస్పిటల్లో ఆ వ్యక్తి ఉన్నాడో ఆ హాస్పిటల్ యాజమాన్యము వాళ్ళు అప్రూవల్ ఇస్తే దాన్ని ప్రైమరీ మెడికల్ బోర్డు అని అంటారు. మెడికల్ ఎక్స్పర్ట్స్, బయట నుంచి ఉండే మెడికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అప్రూవల్ ఇస్తే దాన్ని సెకండరీ మెడికల్ బోర్డు అని అంటాం. సో ఇద్దరు పర్మిషన్ ఇవ్వాలి, కేర్ టేకర్స్ లేదా ఫ్యామిలీ ఒప్పుకోవాలి, హైకోర్టు కూడా ఓకే అని చెప్తేనే అప్పుడు ప్యాసివ్ ఎథనీషియా ఇస్తారు. ఈ ముగ్గురు ఓకే చెప్పి ఫస్ట్ టైం ప్యాసివ్ ఎథనీషియా ద్వారా మర్సీ కిల్డ్ అంటే చనిపోయిన వ్యక్తి ఎవరు సార్ అంటే హరీష్ రాణా. హరీష్ రాణా. అరుణా షాబానో 2011లో ఎప్పుడైతే ఈ ఫస్ట్ టైం రైట్ టు డై లేదా మర్సీ కిల్లింగ్ మీద మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో, అరుణా గారు ఈజ్ నాట్ ద ఫస్ట్ పర్సన్, షీ ఈజ్ నాట్ ద ఫస్ట్ పర్సన్ టు డై బికాస్ ఆఫ్ ప్యాసివ్ ఎనస్థీషియా. ఎందుకు అంటే ప్రైమరీ మెడికల్ బోర్డు హాస్పిటల్ యాజమాన్యము తనని చంపేయడానికి అనుమతి ఇవ్వలేదు. దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, సో ఈ హైకోర్టు, మెడికల్ బోర్డు, కేర్ టేకర్ ముగ్గురు ఒప్పుకోవాలి. ముగ్గురు ఒప్పుకున్నాక మర్సీ కిల్లింగ్ ద్వారా లేదా ప్యాసివ్ ఎథనీషియా ద్వారా చనిపోయిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు సార్ అంటే హరీష్ రాణా. రీసెంట్గా 2026లో. దాన్ని ప్యాసివ్ ఎథనీషియా అని అంటారు. యాక్టివ్ ఎథనీషియా అంటే ఏంటి, ప్యాసివ్ ఎథనీషియా అంటే ఏంటి, ఐ హోప్ యూ అండర్స్టూడ్. నౌ దీనికి రిలేటెడ్గా ఉన్న సుప్రీంకోర్టు కేసెస్ ఏవే ఉన్నాయి, ఈ సుప్రీంకోర్టు కేసెస్ ఏవే ఉన్నాయో చూద్దాం. ఇది చూసేసాము, క్లినికల్లీ అసిస్టెడ్ వెజిటేటివ్ స్టేట్ అంటే ఏంటి ఇవన్నీ చూసాం కదా. నౌ లెట్ us see what are the Supreme Court cases. What are the Supreme Court cases associated with passive euthanasia in India? మనకి ముఖ్యంగా 5 ఉన్నాయి సార్. ఏంటది? మారుతి శ్రీపతి దుబాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 1987లో. ఈ కేసులో సుప్రీంకోర్టు ఫర్ ద ఫస్ట్ టైం సుప్రీంకోర్ట్ స్పోక్ అబౌట్ రైట్ మర్సీ కిల్లింగ్ని అలో చెయ్యవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఫర్ ద ఫస్ట్ టైం చెప్పడం జరిగింది. మారుతి శ్రీపతి దుబాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు, రైట్ జ్ఞాన్ కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో రైట్ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే రైట్ టు డై ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అని చెప్పింది. రైట్ టు డై అనేది రైట్ టు లైఫ్లో భాగం కాదు అని చెప్పింది సార్ మనకి జ్ఞాన్ కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో. అరుణా షాబానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2011లో సుప్రీంకోర్ట్ ఫర్ ద ఫస్ట్ టైం అలౌడ్ ప్యాసివ్ ఎథనీషియా, దట్ ఈస్ కాల్డ్ మనకి లివింగ్ విల్కి రికగ్నిషన్ అనేది ఫస్ట్ టైం తీసుకొచ్చింది సుప్రీంకోర్టు అరుణా షాబానో కేసు. అరుణా షాబానో గారు చనిపోయేక ముందు 40 సంవత్సరాల కోమాలో ఉన్నారు. షీ వాజ్ బ్రూటల్లీ రేప్డ్ అండ్ అసాల్టెడ్. ఆమెను ఒక నర్సామా. సో అరుణా షాబానో గారు 40 years మనకి కోమాలో ఉన్నాక 2011లో కేసు వేస్తే సుప్రీంకోర్టు మాత్రం డైరెక్ట్గా ఓకే అని చెప్పింది, కానీ అక్కడ మెడికల్ బోర్డు మాత్రము ఒప్పుకోలేదు. కాబట్టి తనని మర్సీ కిల్లింగ్ ద్వారా చంపడం జరగలేదు. సో అరుణా షాబాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2011లో సుప్రీంకోర్టు ఫర్ ద ఫస్ట్ టైం రికగ్నైజ్డ్ ప్యాసివ్ ఎనస్థీషియా ఇన్ ద కంట్రీ. లివింగ్ విల్ లేదా మర్సీ కిల్లింగ్ని ఫస్ట్ టైం ఏ కేసు ద్వారా రికగ్నైజ్ చేశారు సార్ అంటే అరుణా షాబాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని గుర్తుపెట్టుకోండి. మరి కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2011 చాలా ఇంపార్టెంట్ సార్. సుప్రీంకోర్టు రైట్ ఈ కేసు యొక్క డెవలప్మెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రైట్ టు డై విత్ డిగ్నిటీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. రైట్ టు డై విత్ డిగ్నిటీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఫస్ట్ టైం సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పింది సార్ అంటే కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2011లో చెప్పడం జరిగింది. మరి 5th కేసు సార్ మనకి హరీష్ రాణా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా గైడ్ లైన్స్ ఇచ్చింది. సుప్రీంకోర్టు క్లియర్ కట్లీ గేవ్ సర్టన్ గైడ్ లైన్స్ ఆన్ హౌ టు ఇంప్లిమెంట్ లివింగ్ విల్.
లివింగ్ విల్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, రైట్ టు డైని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దానికి ప్రొసీజర్ ఏంటి అని చెప్పి ఫర్ ద ఫస్ట్ టైం హరీష్ రాణా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చెప్పింది. ఆ గైడ్ లైన్స్ ఏంటి సార్ అంటే ఇదిగో ఇవే హైకోర్టు ఒప్పుకోవాలి, మెడికల్ బోర్డు, కేర్ టేకర్ లేదా ఫ్యామిలీ ఒప్పుకుంటే మర్సీ కిల్లింగ్ లేదా ప్యాసివ్ ఎథనేషియా ఇవ్వచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్యాసివ్ ఎథనేషియా మీద ఇండియాలో దెర్ ఈజ్ నో చట్టము. There is no law related to this. Soon, I think government will come up with a law to make this legalized. Harish Rana versus Union of India case lo guidelines ఇవ్వడం జరిగింది. Right to die with dignity is part of Article 21 of the Indian Constitution. ఈ యొక్క వివరాలు ఈ ప్యాసివ్ ఎథనేషియా గురించి మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ సార్ మీ అందరికీ. రైట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇతను ఎవరైతే ఉంటారో ఈజ్ కాల్డ్ the roster of roles. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ కాల్డ్ రోస్టర్ ఆఫ్ రోల్స్. ఎందుకో మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు. వై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ కాల్డ్ రోస్టర్ ఆఫ్ రోల్స్. ఇలానే మనం ఇంకా కొన్ని కరెంట్ అఫైర్స్ చూస్తూ వెళ్దాం. రైట్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చూస్తూ వెళ్దాం. సో ప్లీజ్ షేర్ ద వీడియో, లైక్ ద వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఆల్సో డౌన్లోడ్ ది యాప్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై హింద్.